హైదరాబాద్ నార్సింగిలో దారుణం జరిగింది. మైనర్కు గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. బాలిక మత్తులో ఉన్నప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డారు ఈ మృగాళ్లు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు పరారీలో ఉన్నారు. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంకా హైదరాబాద్ నార్సింగ్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రజెంట్ ఆ బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే నిందితుల కోసం పోలీసులు ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టారు? షాలిని అయితే నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలిక పైన అత్యాచారం ఆరోపణలు కూడా అయితే మొత్తంగా చూసుకుని కనుక హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికకు గంజాయి తాగించి మత్తులోకి నెట్టిన తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక నిందితులు స్థానికంగా రౌడీ షీటర్లుగా అయితే గుర్తింపు చెందినట్టుగా తెలుస్తుంది. ముందుగా బాలికను మత్తులోకి నెట్టేందుకు గంజాయి తాగించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆమెపై దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే బాలిక ఇన్స్టాగ్రామ్ ఆధారంగా యువకుడికి పరిచయం అయినట్టుగా తెలుస్తుంది. ఆ యువకుడు అయితే చార్మినార్ ప్రాంతానికి అయితే తీసుకునే చార్మినార్ చూపిస్తానంటూ కూడా బాలికగా చెప్పడం జరిగింది అంటూ కూడా అయితే పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారంగా చూస్తున్నది. చార్మినార్ ప్రాంతంకు రాగానే ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో కలిసేసి అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటన అనంతరం బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కాగా కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బాలిక ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ కూడా వైద్యులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా ఘటన పైన కేసు నమోదు చేసి నార్సింగ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఘటన అనంతరం ముగ్గురు నిందితులు పరారులో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి సీసీటీవీ ఫుటేజీ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. బాధితురాలకి న్యాయం చేయాలంటూ కూడా ప్రజల నుంచి అయితే డిమాండ్లు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. సార్ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.